రైట్. ఇక సీట్లు గవర్నమెంట్ కాలేజీలో క్లాసిఫికేషన్ ఎలా ఉంటుందంటే ఆల్ ఇండియా కోటా ఉంటుంది 15%, స్టేట్ కోటా కూడా ఉంటుంది 85%. కొన్ని గవర్నమెంట్ కాలేజెస్ని ఎంకరేజ్ చేయడం కోసం అంటే రీసెంట్గా ఎస్టాబ్లిష్ చేసిన కాలేజెస్లో ఏంటంటే మేనేజ్మెంట్ కోటా కూడా పెడుతూ ఉంటారు. ఎవరైతే కట్టుకోగలుగుతారో డబ్బులు వాళ్ళు కూడా దాన్ని ఆప్ చేసుకుంటారు. మనకి 100% సీట్లు 200 ఉన్నాయి. దీంట్లో 15% అంటే 38, 85% అంటే 162. ఓకే, ఈ రెండు క్లాసిఫికేషన్స్ ఉన్నాయి. వీటి ఫీజెస్ ఏంటి ఇవన్నీ కూడా మాట్లాడుకుందాం. మనం స్టేట్ కోటా ఏదైతే ఉందో దానికి 15,000 రూపాయలు, ఆల్ ఇండియా కోటాకు వచ్చేసి 15,000 రూపాయలు. మనం ఆల్ ఇండియా కోటాకి మళ్ళీ యూనివర్సిటీ ఫీజు కూడా పే చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇది 10,600. ఇది ఒక్కసారి పే చేస్తే సరిపోతుంది యూనివర్సిటీకి. ఓకే, ఇది ఫీజెస్. ఇక పీజీ కోర్సెస్ కూడా ఆఫర్ చేస్తున్నారు కదా. పీజీ కోర్సెస్కి సంబంధించి ఫీజెస్ ఏంటి అంటే 375 రూపాయలు ప్లస్ 15,000 రూపాయలు. ఇది మనం సింగిల్ టైం పేమెంట్ చేస్తామండి. ఇక ఆల్ ఇండియా కోటాలో పీజీ స్టూడెంట్స్ కూడా ఉంటారు కదా, వాళ్ళకి 375 రూపాయలు, 15,000 రూపాయలు అయితే సింగిల్ టైం పేమెంట్. ఆల్ ఇండియా కోటాకు వచ్చేసి మళ్ళీ 23,600 యూనివర్సిటీ ఫీజు కూడా పే చేయాలి సింగిల్ టైం. చాలామంది యూజీ వేరే రాష్ట్రంలో కానీ లేదంటే వేరే కంట్రీలో కూడా చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళు ఈ కాలేజీలో పీజీ చేయాలంటే చూడండి, అడిషనల్గా కొంత ఫీజు అనేది పే చేయాల్సిన అవసరం ఉంటుంది. అడిషనల్గా 3,540 రూపాయలు. మనం 3,540 రూపాయలు అయితే పే చేయాల్సిన అవసరం ఉంటుంది విత్ ఇన్ ది కంట్రీ చేసిన వాళ్ళైతే. ఓకే, 8,260 రూపాయలు పే చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇండియాలో కాకుండా వేరే దేశంలో ఎవరైనా ఎంబీబీఎస్ చేసిన వాళ్ళు ఇక్కడ పీజీ చేయాలనుకుంటే కనుక ఈ ఫీజెస్ అనేవి కాస్త ఎక్స్ట్రాగా పే చేయాలి.